ప్రస్తుతానికి లేదు. రైట్ కేతిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మహేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు పుష్ప టీం అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే కేవలం 25 లక్షలు ఇచ్చి పుష్ప టీం చేతులు దులుపుకుందనే విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? మేడం, ఈ రోజు అల్లు అర్జున్ గారు నిన్న తన వీడియో విడుదల చేస్తూ ఒక నిండు ప్రాణం యొక్క ఖరీదు 25 లక్షలు అని చెప్పేసి ప్రకటించినాడు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఇది ఎందుకనంటే కేవలం అల్లు అర్జున్ యొక్క బాధితారాహిత్యంతో నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైపోయింది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ 25 లక్షలు అంటే ఈ రోజు పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్ 300 కోట్లను ప్రకటించారు. ఈ రోజు ఆ 300 కోట్లలో 25 లక్షల్ని మనం ఎంత పర్సెంటేజ్ అని చూసుకుంటే 0.08%. అంటే తన కోసం, తన సినిమా కోసం చూడాలని చెప్పేసి వచ్చేసిన ఒక మహిళ ప్రాణం పోతే వీళ్ళు ఇచ్చింది 0.08. అంటే 1% డబ్బులు, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో 1% డబ్బులు కూడా ఈ రోజు బాధిత కుటుంబానికి ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదనంటే వీళ్ళు ఎంత కఠిన హృదయస్తులో మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రీమియర్ షోల పేరుతోని గతంలో థియేటర్ల ముందు బ్లాక్ లో టికెట్లు అమ్మితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలు తీసుకుపోతున్న పరిస్థితి ఉండేది. అట్లా కాకుండా ఈ రోజు థియేటర్ యాజమాన్యం సినిమా వాళ్ళు మొత్తం కుమ్మక్కయ్యి ఈ రోజు గతంలో బ్లాక్ టికెట్లు అమ్ముకునే విధంగా ఈ రోజు బ్లాక్ టికెట్లకి చట్టబద్ధతను కల్పిస్తూ ఈ రోజు ప్రీమియర్ షోలను పెట్టి ఈ రోజు అభిమానుల యొక్క రక్త మాంసాన్ని వాళ్ళ చెమట చుక్కల్ని మొత్తం కూడా పిండుకొని జుర్రుకొని సాగుతున్న స్థితి ఈ రోజు మనకు కనపడుతుంది. ఎవరండి ఈ హీరోయిన్లు? వీళ్ళందరూ హీరోలు, పెద్ద బిగ్ జీరోలుగా ఈ రోజు మనకు మిగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే రేవతి ఒక మహిళ ఈమె కోసం ఒక సినిమా చూడడానికి వస్తే ఒక నిండు ప్రాణం పోయిన పరిస్థితి. ఏంటి ఇప్పుడు మహేష్ గారు ఇప్పుడు కోట్లలో సినిమా తీస్తున్నారు, కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. మరి కోట్లలో సంపాదిస్తూ ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలేనా? వారి కుటుంబానికి, ఆ పిల్లలకు తల్లిలేని లోటును తీర్చగలదా అని విమర్శలు వస్తున్నాయి. అంటే తనకు వచ్చిన ఒక్క రోజు ఆదాయంలో 1% కూడా బాధిత కుటుంబానికి ఈ రోజు అల్లు అర్జున్ ఇవ్వడం లేదంటే మనకి వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. పెద్ద ఎత్తున ఇస్తున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అల్లు అర్జున్ వీడియో విడుదల చేసిన దానికంటే ఎక్కువ ఎంత ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంత ఇస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? రేవంత్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం ఎంత బడుగుబడిన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు లేకపోతే సంబంధించినటువంటి సినిమా ప్రియులు అనుకోవచ్చు మనం. ఈ రోజు అసలు నిన్న మొత్తం ఆ వీడియోని చూస్తే అల్లు అర్జున్ తన తప్పును ఒప్పుకొని నేను చట్టానికి లొంగిపోతా, చట్టపరంగా నాకు ఏదైతే శిక్ష పడితే ఆ శిక్ష వేయండి అని చెప్పేసి అప్పీల్ చేస్తారేమని చెప్పేసి నేను భావించిన. కానీ ఈ రోజు అట్లా చేయలేదు. ఓన్లీ నేను తీసిన ప్రాణానికి 25 లక్షలు అని చెప్పేసి తను వేరే ప్రకటించింది తప్ప ఇంకోటి ఏం కాదు. చెప్పండి మహేష్ గారు, చెప్పండి. నాది ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. రాజకీయ నాయకుల చేతుల్లో బలైపోయిన జనాలు వాళ్ళ నష్టపరిహారం చెల్లించమంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు కంపెన్సేషన్ లేకపోతే ఎక్స్గ్రేషియా ఇచ్చి దులుపుకుంటున్న రాజకీయ నాయకులు ఏ రోజన్నా ఇప్పుడు దాకా బయటకు వచ్చి మా తప్పైపోయింది క్షమించండి మేము లొంగిపోతాం చట్టానికి అని ఎప్పుడైనా విన్న దాఖలాలు చూసారా మీరు? అట్లా రావాలండి. చట్టం మీద ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, చట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళు అట్లా రావాలి. నిన్న అల్లు అర్జున్ కూడా అట్లా రావాల్సిన అవసరం ఉంది. ఎలా అట్లా రాని పరిస్థితి నుంచి వాళ్ళు నిండు ప్రాణానికి 25 లక్షలు మేము ఇస్తున్నాం. చనిపోయిన బాధితారాహిత్యం ద్వారా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి లొంగిపోవాల్సిన అవసరం ఉంది. అంటే లొంగిపోయి ఏం చేయాలి సార్? లొంగిపోయి ఏం చేయాలి? వాళ్ళు జైల్లో కూర్చోవాలనా? అవునండి. ఈ రోజు చట్టానికి ఎవరు అతీతులండి? అదే సార్ నేను అంటున్నా. ఇప్పుడు చట్టానికి అతీతులు సార్, ఇక్కడ ఒక విషయం వినండి సార్. చట్టానికి అతీతులు ఎవరు కాదు, కరెక్టే. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు అనేది జరుగుతుంది, అవునా? ఆర్టికల్ 51A ప్రకారము మనకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయండి. అంటే నేను బాధిత కుటుంబానికి నిజంగానే మనం సానుభూతి క్రియేట్ చేసి సినిమా టైప్ తెచ్చుకొని మొదటి రోజే వీళ్ళకి సంబంధించినటువంటి అన్నిటిని మొదటి రోజే పెట్టుబడి మొత్తం గుంజుకోవాలి, అది ఇంకా లాభాలు సంపాదిద్దామనే ఒక నాదొక సూటి ప్రశ్న ఉంది. నాదొక సూటి ప్రశ్న మహేష్ గారు, వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ లోకో మీ జోబుల్లోంచి లాక్కుంటున్నారా? మీరు పోయి టికెట్లు కొంటున్నారా? అంటే ఈ సొసైటీలో వాళ్ళు భాగం కాదండి. నేను అందుకే అడుగుతున్నాను. మీ సెల్ఫ్ రిస్ట్రైన్ ఇప్పుడు జనాలకి ఫ్యాన్స్ కి సెల్ఫ్ రిస్ట్రైన్ లేకుండా
మీరు ఒకటి ఇప్పుడు ఆ బాధిత కుటుంబానికి ఎంత ఇచ్చినా సరిపోదండి, అది ఒకటి దాని మనం సాధన చేయాలి. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే అంటే తన ప్రజలు కూడా ఒక్క నిమిషం, తన అభిమాన నటుడి సినిమా చూడడానికి వచ్చి చనిపోతే సినిమా హీరోలు ఇచ్చే విలువ అంటే ఇదేనా అనే విమర్శలు వస్తున్నాయి. అభిమాన హీరో నీ చావు కంటే నీకు హీరో ఇంపార్టెంటా? కాదండి, నేను అదే అంటున్నా. మీకు జనాలకి, ఒక కామన్ మ్యాన్ కి, జనాలకి మీ బతుకు, మీ భవిష్యత్తు, మీ జీవితం అనేది పక్కన పెట్టేసి మీకు హీరోలు, ఫ్యాంటసీలు, సినిమాలు ఇవి ఇంపార్టెంటా సొసైటీకి? మరి అట్లానే మీరు అట్లానే ఊపోవచ్చు కదా. మీరు ఎందుకు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసిర్రు, అట్లనే టీవీలలో విపరీతంగా ఎందుకు ప్రచారం చేసిర్రు? అట్లానే మేము సినిమా చూసినాం, మీ ఇష్టం వస్తే వచ్చి చూడండి, లేకపోతే మీ సాగు మీరు చావని చెప్పేసి జనం మీకు వదిలేసి అలానే సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తారండి? సోషల్ మీడియాలో ఏం చేస్తారు? అని జాతర అని చెప్పేసి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఏంటి మళ్ళీ చెప్పండి. జాతర ఇట్లా ప్రచారం చేయబట్టే కదా ఈ రోజు ఒక ప్రాణం పోయినది. అనేక మంది నేను అదేనండి నేను అంటున్నా. నేను కూడా మీకు అదే చెప్తున్నా. ఇలా ప్రచారాలు చేసినప్పుడు మీ సెల్ఫ్ రిస్ట్రైన్ ఏమైంది అని అంటున్నా నేను జనాలకి. అవునండి, జనము అందరూ చెప్తే వింటే సొసైటీలో ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. నేను కూడా అదే అంటున్నాను సార్. సొసైటీ మార్పు రావాలంటే ఇలాంటివి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మనము కూడా దీని మీద ఎలాంటి రద్దు చేయాలా, ప్రీమియర్ షోలను రద్దు చేయాలా, ఇట్లా జాతర లాగా ఓపెన్ టాప్ జీబులలో ప్రజలందరినీ, అభిమానులందరినీ రెచ్చగొడుతూ నేను కూడా వస్తున్నా మీరు కూడా రాని అని చెప్పేసి ప్రచారం చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కాదు సార్, మరి సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి ఆటోమొబైల్ చేయలేయా? కదా కరెక్టే సార్. మీరు ఒక పని చేయండి సార్, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మీరు ఒక లెటర్ రాయండి. కార్లలో టాప్ ఓపెన్ కార్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాన్ చేయమని చెప్పండి. బుద్ధి వస్తుంది. బ్యాన్ చేసాం, అట్లా బ్యాన్ చేసేంత వరకు కూడా మేము